అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఎంతో పవిత్రమైంది ఒకటి ఉంది అంటే అది కృతజ్ఞత ఒక్కటే. మేమిప్పుడు ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను గీత ఈరోజు ఇక్కడున్నామంటే అందుకు కారణం అక్బర్ భాయ్. ఆయన గనక ఆ రోజు మమ్మల్ని చేరదీసి ఆదరించకపోయుంటే ఆ రోజే మేమిద్దరం అనాథలమైపోయేవాళ్ళం. అందువల్ల నా మొదటి కృతజ్ఞత అక్బర్ భాయ్కే. ధన్యవాదాలు కల్పన. గీతను కనుక ఈ స్కూల్లో చేర్చుకోకపోయుంటే ఇదంతా అసలు జరిగేదే కాదు. గీతని ఈ స్కూల్లో చేర్చుకున్నందుకు, తను పై చదువులు చదువుకునేందుకు సహాయం చేసినందుకు నా రెండవ కృతజ్ఞత హెచ్ఎం గారికి. చివరిగా నేను కన్నకల నిజం చేసినందుకు నా మూడో కృతజ్ఞత గీతకి. నేను మీ అందరికీ ఒకే మాట చెప్పడానికి ఆశపడుతున్నాను. గవర్నమెంటు మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. కొజ్జ, చెక్క, .5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని మర్యాదగా హిజ్రా అనే పేరుతో గౌరవించి ఆదరించింది. కానీ నేనింట్లో ఉంటే అవమానమని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టి, పాపం పసివాడని కూడా చూడకుండా ఎలాగోలో చావని నన్ను బయటికి తరిమేశారు నా తల్లిదండ్రులు. ఆ రోజు కనుక వాళ్ళు నా భావాలను అర్థం చేసుకుని నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంటే నేను కూడా పెద్ద డాక్టర్నై మీ అందరి ముందు నిలుచునేదాన్ని. అంత తప్పు నేనేం చేశానని? సిగరెట్లు కాల్చానా? మందు కొట్టానా? జూదమాడానా? లేదా పోరంబోకుల్లా వీధుల్లో తిరిగానా? అలా ఒకవేళ చేస్తే అది తప్పు. ఇలా పుట్టడం నా తప్ప? ఇది కూడా ఒక జన్మేనండి, జన్మే. నాలాగే ఇంట్లో వాళ్ల చేత చీతూ అని తిట్టించుకుని బయటకు తరిమి వేయబడింది ఈ గీత. కాని ఈరోజు ఎంతో సాధించింది. ఈ గీత మాత్రమే కాదు, నాట్యకళలో ఎంతో పేరు సంపాదించుకున్న నటరాజన్ కూడా మావాడే. ఐటీ ప్రపంచంలో సాధిస్తున్న కల్కి కూడా మావాడే. మీడియాలో యాంకర్ రోసి, యూపీలో ఎంపీ రేవతి, ఇలా డాక్టర్లు, లాయర్లు, సోషల్ వర్కర్లు, ఇంజనీర్లు బోళ్లంత మంది మావాళ్లు సాధించారు. అంతెందుకు, ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీధర్ రంగరాయన్ కూడా ఒక హిజ్రాని అని మర్చిపోకండి. తలుచుకుంటే మేము సాధించగలమండి. నేను మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నా, మీ ఇంట్లో కూడా మాలాంటి వాళ్ళుంటే వాళ్ళని బయటికి తరిమేయకండి. వాళ్ళని అనాథల్ని చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి. వాళ్లను ప్రేమగా పెంచి గౌరవించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, దయచేసి క్షమించండి.